కొంత చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందన్నా ఒప్పుకుంటా కానీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ. వినండి, నైతిక విలువలు మీ సొంతం అని మాత్రం చెప్పకండి. నైతిక విలువల విషయం అన్ని చోట్ల అన్ని కాంప్రమైజ్. ఇప్పుడు సపోజ్ ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు ఆ రోజు విని తన ముఖ్యమంత్రి పదవి కాంక్షను కొద్ది కాలం పక్కన పెండింగ్లో పెట్టుకుని ఉంటే అతని మీద కేసులు ఉండేవి కాదని అతను చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా వాస్తవమే కదా. I don't know. That is a decision taken by the CBI, not the political party. ఓకే, సిబిఐ కాదు, యాక్చువల్గా హైకోర్టు అనుకోండి. Correct. Yes, exactly. హైకోర్టు ఆదేశాలు, తర్వాత సిబిఐ. ఈ దేశంలో ఏది కూడా స్ట్రైట్ గా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారండి? ఎందుకు మనం అది పొలిటిక్స్ అట్లా స్ట్రైట్ ఉండదు, ఏది ఉండదు, సాధ్యమే కాదు అది. సో ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలంటే నేను వచ్చి కొట్టక్కర్లా, మిమ్మల్ని కొట్టగలిగే వాడిని ప్రయోగిస్తాము, అంతే కదా. అంతే ఇప్పుడు జరిగేది కూడా అంతే ఉంటుంది. కానీ అంటే యాజ్ ఎ హోల్ నేను చెప్పి తెలుసుకుంది ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా దానికి తత్వం బోధపడకపోవటమే ఆశ్చర్యంగా ఉంటుంది. అది సో ఎవరిని బలమైన నాయకులందరినీ దూరం చేసుకుంది. బలమైన నాయకులు దూరం చేసుకోవటం కాదండి, బలమైన నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసము తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి పార్టీని లేదు మీరు చెప్పిన వాళ్ళు ఈ కపిల్ సిబల్ వీళ్ళెవరో ప్రజాక్షేత్రంలో బలం ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఏదో ఢిల్లీ సుప్రీంకోర్టులోనే అవన్నీ వాళ్ళని అసలు మీరు నెత్తిన పెట్టుకునే అదే అసలు మళ్ళీ మళ్ళీ అక్కడికి వస్తే అదొక తప్పు. ప్రజల్లో బలం ఉన్నవాడిని మంత్రి చేస్తే వేరు, కానీ మీరు ఇట్లాంటి వాళ్ళని అడ్వైజర్గా పెట్టుకోవాలి. ప్రజల్లో బలం లేని వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేసి బలం ఉన్న వాళ్ళని పక్కన బారేస్తే వాళ్ళు అట్టకపోతారు. ఎందుకు పోరు? ఇప్పుడు మీకు మాధవరావు సింధియా పోయాడంటే ఎందుకు, ఇతను జ్యోతిరాదిత్య సింధియా వెళ్ళిపోయాడంటే ఎందుకు వెళ్ళిపోయాడు? సరైన గుర్తింపు ఇవ్వట్లేదనే కదా. కొద్దిగా తప్పిపోయింది కానీ లేకపోతే సచిన్ వెళ్ళిపోయాడు కదా. సో నేననేది అది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి కదా. ఇప్పుడు అట్లా వీక్ చేసుకుంటూ పోవటం వల్లే కదా. మీరు ఇప్పుడు హైకమాండ్ అంటే ఏంటండి? ఫ్యామిలీనే కదా యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకేముంటుంది హైకమాండ్ అంటే? హైకమాండ్ అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్, దెన్ జనరల్ సెక్రటరీస్ ఆఫ్ ద పార్టీ. అది పేరుకి అది కదండి. ఇదే ఇప్పుడు అట్లా అనుకుంటే మల్లికార్జున ఖర్గే మిగతా వాళ్ళ మల్లికార్జున ఖర్గే గారు జనరల్ సెక్రటరీస్. ఈ జనరల్ సెక్రటరీని ఎవరు అపాయింట్ చేస్తారు? కాంగ్రెస్ ప్రెసిడెంట్. అదే అంటే కలెక్టివ్ డెసిషన్. దట్ ఇస్ ఓకే, అదొక బ్రహ్మ పదార్థం. హైకమాండ్ అనేది ఒక బ్రహ్మ పదార్థం. అంటే నేనేది మీరు మళ్ళీ పునర్జీవం పొందాలంటే